నిజంగా ఏ చిన్న దావత్‌లో అయినా గానీ, చిన్నదైనా, పెద్దదైనా, ఏ దావత్‌లో అయినా మన వాళ్ళ మధ్యలో కూర్చొని కలిసిమెలిసి ఇట్లా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఆ ఫీలే వేరనిపిస్తది. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇప్పుడు చూడండి మా వోళ్ళు మేమందరం కలిసి ఇట్లా కూర్చొని వండినయన్నీ గూడా మా వోళ్ళు మాకు వడ్డిస్తున్నారనమాట. అవి వేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటున్నాము. మా అత్తలు మేమందరం కలిసి. కానీ మా అక్క మాత్రం ఒక్కతే తినట్లేదు. ఆమె ఇప్పుడు ప్రెజెంట్ పూజలో ఉంది. ఫంక్షన్ దావత్ వాళ్ళే చేషిర్రు గానీ, ఆమె మాత్రం ఏం తింటలేదు. ఓన్లీ చెనియ కూర, టమాటా ఆలుగడ్డ కూరతోనే తినేషింది పాపం తనొక్కతే. మేమైతే మంచిగా అన్నీ యేసుకొని మంచిగా తిన్నాము. ఆమొక్కతే ఏం తినలేదు. సో, మాకైతే మా ఫ్యామిలీలో మాత్రం మా అత్తలు, మేము అందరం చాలా కలిసి ఉంటామండి. అసలు వాళ్ళైతే ఎంత గూడా ఏమాత్రం డిఫరెన్స్ చూపించరు. వాళ్ళు కోడన్లు ఇట్లుండాలి, అట్లుండాలి అన్నట్టుగా ఏమి ఉండదు. మేము చాలా కలిసిమెలిసి మంచిగా హ్యాపీగా ఉంటాము. అండ్ అలాగే ఈ స్వీట్ చూస్తున్నారు గదా! ఈ ఫంక్షన్‌లో అసలు ఈ స్వీట్ అయితే హైలైట్ అయిపోయింది. ఎంత మంచి ఫుడ్ ఉన్నా స్వీట్ లేనిది మాత్రం అది ఇన్‌కంప్లీట్ లాగానే అనిపిస్తది. ఈ స్వీట్ అయితే రబడీ స్వీట్ అంట. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది అసలు. ఈ బకెట్ క్వాంటిటీ వచ్చేసి 2000 అంట. ఇది మినీ ఫంక్షన్‌కైతే సరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. మా బావ వాళ్ళైతే మిల్క్ షాప్ ఉంది వాళ్ళకి. పాలు, పెరుగు, పన్నీర్ అన్నీ గూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇలా స్వీట్స్ గూడా ఉంటాయన్నమాట. వాళ్ళు ఇస్నాపూర్‌లో శ్రీనివాస్ గౌడ్ తన పేరు. కావాల్సిస్తే మీకు నేను కింద పిన్ నంబర్ ఇస్తాను. కావాల్సిస్తే మీరు ఆర్డర్ గూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్‌లకి బావుంటదనమాట. క్వాంటిటీ గూడా చాలా ఎక్కువనే వస్తది. చాలా టేస్టీగా గూడా ఉంది. శ్రీనివాస్ గౌడ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. గుర్తుపట్టకున్నా గానీ నేను ఇచ్చిన నంబర్‌కి కాల్ చేసినా వాళ్ళు మంచిగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మీరు. సో, చాలా బావుందనమాట స్వీట్. ఇట్లా మేము తను స్వీట్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా మేమందరం కలిసి బావుందని మంచిగా ఫన్నీగా ఉన్నామనమాట. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకైతే. సో, చూస్తున్నారు గదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎలా అనిపిస్తుందో కామెంట్ జేయండి.